ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా అందులో సగం తెలుగువారు ఉండటానికి కారణమైన వారు నాలెడ్జ్ ఎకనామీని అభివృద్ధి చేసి ఆవశ్యకతను దేశమంతటికి వివరించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే 5 సంవత్సరాలు వెళ్తుందని సంపూర్ణ విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే పంచాయత్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ డ్యూస్ రైతులకు కావాల్సింది 1674 కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారో మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థుల మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష. మేము వెళ్ళి చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా గాని ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మాకు ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి